న్యాయమూర్తి గారి దగ్గర వాదనలు అయిపోయింది. ఈరోజు ప్రశ్న ఛానల్కి సంబంధించినటువంటి రావాన్ని ఉపా సెక్షన్స్ పెట్టి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత మొట్టమొదటిసారి దేశద్రోహం, రాజద్రోహం, బతకడానికి అర్హత లేని ఒక వ్యక్తిగా చిత్రీకరించేటువంటి సెక్షన్స్ పెట్టారు. గౌరవ న్యాయమూర్తి గారు దీర్ఘమైన వాదనలు విన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున ఒక 20 మంది లాయర్లు వచ్చారు. చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ఐ డోంట్ నో, ఒక విలేకరిని, ఒక జర్నలిస్ట్ని దేశద్రోహిగా చిత్రీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్నే వాదనలు తెలియించింది. 20 మంది లాయర్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, జిల్లా వ్యాప్తంగా ఎవరెవరైతే నిష్ణాతులు ఉన్నారో అందరినీ తెచ్చింది. పాప రావణ వైపున ఒక చిన్న లాయర్ని నేను ఒక్కడిని ఆర్గ్యూ చేశాను. సో నేను అంత గొప్ప లాయర్ని కాదు, వాళ్ళంత గొప్ప లాయర్ని కాదు, కానీ బట్ నాకు తోచిన విధంగా నేను కూడా గౌరవ న్యాయమూర్తి గారి దగ్గర వాదనలు వినిపించాను. గౌరవ న్యాయమూర్తి గారు తీర్పు నిర్ధారణ చేశారు. ఇంకొంచెం సేపట్లో రావణ్ రిమాండ్కి వెళ్తాడా, లేకపోతే ఈ కేసులో కూడా ప్రజాస్వామ్యం గెలుస్తుందా అనేది తెలుస్తుంది. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఒక ప్రశ్న అడగవచ్చు. ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రావణ్ అనేటువంటి వ్యక్తి ఒక నక్సలైటు అనేటువంటి ఒక ప్రొజెక్షన్ ఉండే ప్రయత్నం చేశారు. అంటే నాకు చాలాసార్లు నేను నక్సల్ గురించి మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడతానంటే, నాకు ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయిందని అడుగుతుంటే నాకు అర్థం కాదు. అది ఎంత కోపం ఉండాలి వీళ్ళకి. ఆ కోపం ఎక్కడికి పోదు. మనం ఆపరేషన్లు చేయండి, ఇంకోటి చేయండి, కదర్ చేసినా కానీ అది ఇంకో ఫామ్ తీసుకుంటుంది. సో దానికి ఏం మారాలి? దాని అల్టిమేట్ ముందు ఏంటి? కరెక్షన్ ఇన్ డెమోక్రసీ. వాట్స్ కరెక్షన్ ఇన్ డెమోక్రసీ? అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ, రెస్పాన్సిబిలిటీ ఇన్ డెమోక్రసీ. ఆ చిన్న పదం, ఆ పెద్ద పదం అని కాదు. కోపం ఎక్కడికి పోద్ది? కోపం ఎక్కడికి పోదంట. నక్సలైట్లో కోపం ఉంటుందంట. రావణ్ అంట హిట్మా చనిపోయినటువంటి వ్యక్తికి శ్రద్ధాంజలి ఘటించాడంట. హిట్మా భావాలు ఎప్పటికీ ఉంటాయి అన్నాడంట. అందుకు దేశద్రోహి అంట, అందుకు నక్సలైట్ అంట. ఆయన నక్సలైట్ భావజాలాన్ని ప్రతిఘటించేటువంటి నక్సలైట్ అంట. బతికేదానికి అర్హత లేదంట. మనం నక్సల్ భావాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మళ్ళీ నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని గౌరవ లేదు, తొక్క లేదన్నారని అదొక పెద్ద ఇష్యూ అయితే నేను మళ్ళీ అంటున్నా, గౌరవ లేదు, తొక్క లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నక్సలిజాన్ని సపోర్ట్ చేశారు. కేసు కడదామా? రావణ్ మీద పెట్టిన కేసు కడదామా? నక్సలిజాన్ని సపోర్ట్ చేసి, నక్సలిజంలో కోపం ఎక్కడికి పోదు. నక్సలిజంలో కోపం పోవాలంటే డెమోక్రసీ రావాలి. డెమోక్రసీ వస్తే నక్సలిజంలో కోపం పోతుందంట. నక్సలిజంలో కోపం ఎక్కడికి పోదు, ఇది కంటిన్యూ అవుతుంది అని మీరు నక్సలిజాన్ని ప్రోత్సహించారు కదా. మరి మీ మీద కూడా ఉపా కేసు కడదామా? మిమ్మల్ని కూడా జైలుకి పంపిద్దామా? రావణ్ లాగా 1 సంవత్సరం కేసు కట్టి లోపల పంపిద్దామా? నేను నిన్న కూడా అన్నా, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పటానికి నీతులు కానీ పాటించడానికి నీతులు కాదా? ప్రశ్నించే తత్వం మీ ఒక్కళ్ళకే సొంతమా? మీరు తప్ప ఇంకెవడన్నా ప్రశ్నిస్తే చంపేస్తారా? నేను చిన్నప్పుడు ఒక డ్రామా చూశాను, పక్కింట్లో పుట్టండి అని. పక్కింట్లో పుట్టిండంటే ఒక టీచర్ గారు ఒక నక్సలైట్ని కంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత నక్సలైట్ ఇంటికి వస్తే ఇంటికి రానివ్వడు. వాళ్ళ నాన్న రావద్దు నా ఇంటికి అంటాడు. కొడుకు అంటాడు, నాన్న ఎందుకు రావద్దు అంటావు? నేనేం తప్పు చేశాను? నువ్వే కదా అన్యాయాన్ని ఎదిరించమన్నావు, అక్రమాన్ని ఎదిరించమన్నావు, అందుకని ఎదిరించాను, నన్ను నక్సలైట్ అంటున్నారు అంటే, నేను చెప్పిన మాట వాస్తవమే. నక్సలైట్ లాగా అందరిని ఎదిరించాలి, న్యాయం కోసం, చట్టం కోసం ఉండాలని చెప్పిన మాట వాస్తవమే. కానీ అలాంటి వ్యక్తి పక్కింట్లో పుట్టాలరా, నా ఇంట్లో కాదు అంటాడు. అంటే పక్కింట్లో పుడితే ఓకే, మన ఇంట్లో మాత్రం ప్రశ్నించేవాడు పుట్టకూడదు. సేమ్ ఉప ముఖ్యమంత్రి గారి పద్ధతి కూడా అంతే ఉంది. ఇంట్లోనే ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు. ప్రశ్నించేవాడు జన సైనికుడే అయి ఉండాలి. అది కూడా ఎక్కడ? ప్రశ్నించే జన సైనికుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రశ్నించాలి. అది మళ్ళీ ట్యాగ్ లైన్ ఉంది ఇంకోటి.
పాలకపక్షం వచ్చిన తర్వాత ప్రశ్నించకూడదు. ప్రశ్నించాడని రామారావు అనేటువంటి కొవ్వూరు చంద్రని సస్పెండ్ చేశారు. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీని కానీ ఎవరైనా ప్రశ్నిస్తే తొక్క తీసి సస్పెండ్ చేస్తున్నారు. అంటే ప్రశ్నించేటువంటి వ్యక్తి జనసేనలో ఉండాలి, నెంబర్ 1 కండిషన్. నెంబర్ 2 కండిషన్, జనసేనలో ఉన్నటువంటి వ్యక్తి అపోజిషన్లో ఉండాలి, నెంబర్ 2 కండిషన్. పాలకపక్షంలో ఉంటే ప్రశ్నించకూడదు. నెంబర్ 3 కండిషన్, ప్రశ్నించేటువంటి తత్వం మన దగ్గరే ఉండాలి. వేరే ఎవడన్నా ప్రశ్నిస్తే కేసులు పెడతాం, వేరే ఎవరైనా ప్రశ్నిస్తే ఉపా చట్టం పెడతాం, వేరే ఎవరైనా ప్రశ్నిస్తే నక్సలైట్ అన్నాడు. నేనేమంటానంటే, ఉప ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మీరు ఈ 4-5 రోజుల నుంచి చేసిన విన్యాసాలు ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది యొక్క మనసుని హర్ట్ చేసింది. ప్రతి ఒక్క సామాన్యురాలు, ప్రతి ఒక్క గృహిణి, ప్రతి ఎలైట్ పీపుల్, ప్రతి సమాజం మిమ్మల్ని చూసి చీదరించుకుంటుంది. మీ సామాజిక వర్గాలు మిమ్మల్ని చూసి చీదరించుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చూసి చీదరించుకుంటున్నాయి. జన సైనికులు మీ కార్యకర్తలను చూసి చీదరించుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు పోలీస్ స్టేషన్ల మీద పడి ఎగబడి కొట్టారు. ఎందుకు? దాంట్లో రిమాండ్ యాక్సెప్ట్ చేస్తారో లేదో డౌట్. ఈ కేసులో ఉగ్రవాద చర్యలు కేసు పెట్టారు కాబట్టి రిమాండ్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి కొట్టాల్సిన అవసరం లేదుగా. రావణ్ణి రిమాండ్కి వెళ్ళిపోతాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా పవన్ కళ్యాణ్ గారిని అన్న వాడిని రిమాండ్కి పంపించాం, తొక్కి నారదీశాం, వాడి మీద ఉగ్రవాద చట్టం పెట్టి అద్భుతంగా జైలుకి పంపించాం, గెలిచేసాం. 121 సీట్లు మనకి 100కి 100 స్ట్రైక్ రేట్ ఎందుకు ఇచ్చామయ్యా అంటే ఇలాంటి చర్యలు చేయమని ఇచ్చాం. 100కి 100 స్ట్రైక్ రేట్ ఎందుకు ఇచ్చామంటే జర్నలిజాన్ని అనకదొక్కమని ఇచ్చాం. 100కి 100 స్ట్రైక్ రేట్ ఎందుకు ఇచ్చామంటే జర్నలిజాన్ని, ప్రజాస్వామ్యవాదుల్ని అనకదొక్కి ఇలా కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ఇచ్చాం. సిగ్గుపడండి. ఈరోజు 100% స్ట్రైక్ రేట్ 2029లో 0కి పడిపోకపోతే ఈ ఇన్సిడెంట్తో ప్రజాస్వామ్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు రాష్ట్రంలో చేసినటువంటి మారణ కాండ ఇది ఒక చరిత్రకి, ఒక చీకటి రోజుకి ప్రత్యక్ష సాక్ష్యం. సో కాబట్టి రావణ్కి సంబంధించినటువంటి ఫైట్ కంటిన్యూ అవుతుంది. నేను రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి విన్నపం అనండి, రిక్వెస్ట్ అనండి, ఛాలెంజ్ అనండి. నేను మళ్ళీ చెప్తున్నాను, పిరికి పంద చర్య చేశారు మీరు ఈరోజు. జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక సాధారణమైన లాయర్గా రాష్ట్ర ప్రభుత్వం మీద ఈరోజు విజయం సాధించాడు. ఈరోజు మీ ముందు నిలబడ్డాడు. మీరు ఓడిపోయారు. మీరు ఎందుకు ఓడిపోయారు చెప్పనా? ఉగ్రవాద కేసు పెట్టి ఓడిపోయారు. సో నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, ఈరోజు రిమాండ్ ఇచ్చినా మేము ఫీల్ అవుతాం. ఎందుకంటే మేము ఆల్రెడీ నైతికంగా గెలిచాం. బెయిల్ ఇచ్చిన పోరాటం కొనసాగుతుంది. రావణ్ణి బయటకు తీసుకొచ్చేంత వరకు, ప్రజాస్వామ్యాన్ని నిలదొక్కేంత వరకు, రిస్టోర్ చేసేంత వరకు కొనసాగుతుంది. ఈరోజు బెయిల్ వస్తుందో రాదో నాకు తెలియదు. న్యాయమూర్తి గారి యొక్క డిస్క్రిప్షనరీ పవర్, వారు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడతారు. మేమైతే వాదనలు సమర్థవంతంగా గెలిపించాం. బెయిల్ వస్తుందా రాదా, కన్సిడర్ చేస్తారో చేయరా, న్యాయస్థానాలు యొక్క ఇష్టం. ఏది జరిగినా రావణ్ కోసం న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగుతుంది, ప్రజాస్వామ్యం కోసం పోరాటం కొనసాగుతుంది. ఫైనల్గా రావణ్ కోసం మాట్లాడినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మొదటిసారిగా రావణ్ యొక్క అరెస్టును ఖండించినటువంటి వైఎస్ఆర్సీపీ వారి శ్రేణులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.